నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. ఆయన గుమాస్తా ప్రభుత్వ కార్యాలయంలో ఫైళ్లను నిర్వహించడం, డాక్యుమెంట్లను తయారు చేయడం, డాటా ఎంట్రీ, కార్యాలయ పరిపాలనకు సహాయం చేయడమే పని. నెలకు జీతం అక్షరాల 15,000 రూపాయలు. ప్రభుత్వ ఉద్యోగి. అనుభవం ఉంది కాబట్టి ఆస్తులు మహా అయితే ఎంతుండొచ్చు? ఓ సొంతిల్లు, ఓ 10-15 లక్షల డబ్బు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ క్లర్క్ ఆస్తులు 30 కోట్ల రూపాయలు. బంగారం, పదుల సంఖ్యలో భవనాలు, ఎకరాల కొద్ది పొలాలు. ఇంతకీ ఆయన ఎవరిని అనుకుంటున్నారా? బెంగళూరులో శుక్రవారం లోకాయుక్త అధికారులు ప్రభుత్వ కర్ణాటక రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్ కార్యాలయంలో మాజీ క్లర్క్ నివాసాల్లో సోదాలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాలోని కొప్పల్ పట్టణంలో ప్రభుత్వ ఆఫీసులో కలకప్ప నిడగుండి క్లర్క్ గా విధులు నిర్వహించేవారు. జీతం 15,000 రూపాయలు. కానీ లోకాయుక్త అధికారులు జరిపిన దాడుల్లో బయటపడ్డ కలకప్ప నిడగుండి ఆస్తుల్ని చూసి కంగుతిన్నారు. కలకప్ప నిడగుండితో పాటు అతని ఇతర కుటుంబ సభ్యుల పేర్ల మీద 24 ఇళ్లు, 4 ఫ్లాట్లు, 40 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు 4 వాహనాలు, 350 గ్రాముల బంగారం, 1.5 కేజీ వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిడగుండి మాజీ కేఆర్ఐడిఎల్ ఇంజనీర్ జెడిఎం చించోల్కర్ పూర్తి కాని 96 అసంపూర్ణ ప్రాజెక్టులకు నకిలీ పత్రాలను సృష్టించి 72 కోట్లకు పైగా స్వాహా చేశారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో లోకాయుక్త అధికారులు మాజీ గుమస్తా నిడగుండి నివాసంలో తనిఖీలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.